హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మనమైతే సొరకాయ ముక్కతో ఒక 10 మందికి సరిపోయే కూరని తయారు చేద్దాం. సొరకాయ దప్పలం అంటారు. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలుండేయి గదా! ఉమ్మడి కుటుంబాల్లో కూర ఎక్కువ ఒదుగు కావడానికి గూడా ఇట్లాంటి కర్రీస్ చేసేవాళ్ళు. ఇది మా నానమ్మ చేసేది ఈ కూర. నేను చూసి నేర్చుకున్నా అప్పుడు. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ సొరకాయతో పులుసు చేద్దాం అనుకుంటున్నా. ఆ సొరకాయ ముక్కని ఫోర్క్‌తో హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్‌లోకి పులుసెళ్ళి ముక్కలు మంచిగా ఉడుకుతాయి. టేస్ట్ బావుంటది. కూరకి సరిపోను ఆయిల్ వేసి నేనైతే ఉప్పు, పసుపు వేస్తున్నా కొంచెం. ఎందుకంటే ఎగ్స్ ఏద్దామని ఆ ఎగ్స్ ఫ్రై చేయడానికి. ఎగ్స్ అయితే ఆప్షనల్. మనకిష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే ఉత్త సొరకాయతోనే పులుసు చేసుకోవచ్చు. ఎగ్స్ ఫ్రై అయినాయి గదా! ఆ ఫ్రై అయిన ఎగ్స్ పక్కకు తీసేసి అందులోనే పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. మనం పప్పుచారు తాలింపయితే ఎట్లా బెడతామో పప్పుకైనా, పప్పుచారుకైనా అట్లా ముందలనే పోపు రెడీ జేసుకోవాలి. ఇలా పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అసలు ఇదైతే చాపలేని చేపల పులుసనమాట. చేపల పులుసు అంత టేస్ట్ ఉంటది. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్, అల్లం పేస్ట్ కలిసి మంచిగా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయినాయి గదా! ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకొని కట్ చేసుకున్న సొరకాయ ముక్కలేసుకుందాం. ఈ సొరకాయ లేతదైతే చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు. ఇది కొంచెం ముదురుకాయలాగుంది గాబట్టి నేను పైన చెక్కు తీసేసి వేస్తున్నా. సొరకాయ ముక్కలేసిన తర్వాత కొంచెం ఉప్పేసి మంచిగా కలిపి మూత బెట్టాలి. అట్లా మూత బెట్టడం వల్ల కొంచెం వాటర్ ఊరి ముక్కలు తొందరగా సాఫ్ట్‌గా అయితాయి. మూత తీసి కలుపుతూ ఉండాలి కూరని అప్పుడప్పుడు. లేకపోతే కూర అడుగు పట్టి మాడిపోతది. ముక్కలు మెత్తగా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత కొంచెం కారం ఏసుకోవాలి అందులో. పచ్చిమిర్చి గూడా ఏసినాం గదా! కారం కొంచెం తక్కువే ఏద్దాం. కారం ఏసిన తర్వాత కాసేపు మూత బెట్టి మగ్గనివ్వాలి. పచ్చివాసన బోయే వరకు, కారం పచ్చివాసన బోయే వరకు. మనం ఎట్లనో సొరకాయ ముక్కలకి హోల్స్ పెట్టినాం గాబట్టి, ఈ ఉప్పు, కారం మంచిగా సొరకాయ ముక్కలకి పట్టి, ముక్కలు బాగా టేస్ట్ ఉంటాయి మంచిగా. ఇంట్లో ఎక్కువ మంది జనాలున్నా, ఎవరైనా చుట్టాలొచ్చినా, ఏం కూర లేదు ఈరోజు అనుకుంటే, ఈ ఒక చిన్న సొరకాయ ముక్కుంటే చాలు. ఇట్లా కూర ఎక్కువైతది, ఒదుగైతది. ఇట్లా చేసి పెట్టొచ్చనమాట. అసలిది సొరకాయ పులుసా, చేపల పులుసా అంటారు మనోళ్ళు. తింటే ఒకసారి చేసి పెట్టండి ఇట్లా. కారం గూడా పచ్చివాసన బోయే వరకు మగ్గింది గదా కూర. ఇప్పుడైతే చింతపండు పులుసు పోద్దాం. ఈ చింతపండు నేను కడిగి నానబెట్టా ఒక గంట ముందే. ఒక గిన్నె పులుసు పోసి, ఒక గిన్నె వాటర్ గూడా పోసా. పులుసు పులుసుగుండాలని కూర. ఇవన్నీ కలిపి బాగా మరగబెట్టాలి. మంచిగా పప్పుచారు ఎట్లయితే మరుగుతదో పులుసు గూడా అట్లా మరగాలి. పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏద్దాం. ఈ కోడిగుడ్లకైతే ఇట్లా గీతలు చాకుతో పెట్టడం వల్ల పులుసు మొత్తం గుడ్లోకెళ్ళి అసలు మంచి టేస్ట్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది ఎగ్ టేస్ట్ అయితే. నేనేదైనా పులుసు కూర వండా అంటే అందులో ఎగ్స్ ఏస్తా. ఎగ్స్ అయితే ఆప్షనల్ అండి. ఈ పులుసులో ఎయడానికి. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఉత్తగా ఇట్లా సొరకాయ పులుసు గూడా జేయొచ్చు. అంతే ఫైనల్‌గా మన పులుసు బాగా మరిగి దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరేద్దాం. కొత్తిమీరేసి ఒక 2 నిమిషాలు అట్లుంచుదాం. ఎందుకంటే పచ్చి కొత్తిమీరుంటే అంత ఇష్టంగా తినరు మా ఇంట్లో. ఫైనల్ టచ్ మన ఇంట్లో హోమ్‌మేడ్ తయారు చేసిన గరం మసాలా. ఈ గరం మసాలా ఏత్తే ఇంకసలేం లేదు. చికెన్ పులుసు, చేపల పులుసు అన్నీ గుర్తొస్తాయి మనకి ఈ కూర తింటే. ఇంకంతే మన గుమగుమలాడే సొరకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సిరక్క ఛానల్‌ని అందరూ సపోర్ట్ చేయండి.